సీతారాం ఏచూరి సంస్కరణ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఏచూరికి నివాళులు అర్పించిన సీఎం ఈ సందర్భంగా సమాజానికి సీతారాం ఏచూరి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆయనను అన్ని పార్టీల వారు గౌరవిస్తారన్నారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో వచ్చిన సమాచార హక్కు చట్టం తీసుకురావడంలో ఏచూరి భూమిక చాలా కీలకమన్నారు. ఏచూరి బ్రతికి ఉన్నంత కాలం ప్రజాసేవలోనే ఉన్నారన్నారు. ఆయన ఈనాడు మన మధ్య లేకపోవడం దేశానికి తీర్చలేని లోటు అన్నారు. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద, ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని, మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. వారిని నేను తక్కువ కలిసిన, కాకపోతే పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక 2 సార్లు కలవడం జరిగింది. వారితో కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు, వారితో మాట్లాడుతుంటే కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి, మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ, విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జయపాల్ రెడ్డి గారి సమకాలికులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. బ్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్ది మంది. రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలా మంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు. ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. బ్రతికున్నంత కాలం ప్రజల పక్షాన నిలబడమే కాదు, వారి మరణానంతరం కూడా వారి కుటుంబము, వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు